మొదటిగా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్నేహితులారా, ఒక చిన్న కోడిగుడ్డు మన జీవితం గురించి ఎంత పెద్ద సత్యాన్ని చెబుతుందో మీకు తెలుసా? పచ్చిగుడ్డికి ఉడికించిన గుడ్డికి మధ్య ఉన్న తేడా కేవలం అది గట్టిపడటం మాత్రమే కాదు, అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక గొప్ప పాఠం. ముందుగా పచ్చిగుడ్డుని మనం చూసినట్లయితే ఇది చాలా బలహీనమైనది. చిన్న ఒత్తిడి తగిలినా పగిలిపోతుంది, కింద పడితే పనికి రాకుండా పోతుంది. దేవుని వాక్యం మన హృదయాల్లో లేనప్పుడు మన జీవితం కూడా ఇంతే బలహీనంగా ఉంటుంది. చిన్న కష్టం రాగానే కృంగిపోతాం, సమస్యలు రాగానే పగిలిపోతాం, కోడిగుడ్డు పగిలినట్టు. అదే ఉడికించిన కోడిగుడ్డు వేడి నీళ్ళల్లో ఉడికినప్పుడు అది లోపల గట్టి పడుతుంది. బయట పెంకు అలాగే ఉన్నా లోపల ఒక స్థిరత్వం వస్తుంది. ఇప్పుడు అది పడినా చెదిరిపోదు. మన జీవితంలో వచ్చే శ్రమలు, దేవుని వాక్యం అనే అగ్ని మనల్ని పచ్చిగుడ్డు నుండి ఉడికించిన గుడ్డులా, అంటే బలహీనత నుండి స్థిరత్వానికి మారుస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చెప్తున్నట్లు, మన మనస్సు మారి నూతన మగుట ద్వారా మనం రూపాంతరం చెందాలి. శ్రమలను చూసి భయపడకండి, అవి మిమ్మల్ని బలపరుస్తాయి. ఈరోజే దేవుని వాక్యంతో మీ జీవితాన్ని స్థిరపరచుకోండి.